వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మన కిచెన్లో ప్రాన్స్ లవర్స్ కోసం స్పెషల్గా అండి, ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ. ప్రాన్స్ బీరకాయ అంటే పచ్చి రొయ్యలతోని మనం బీరకాయ వేసి వండుతాము. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తప్పకుండా అందరు ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా ప్రాన్స్ తీసుకొని చక్కగా ఉప్పు పసుపు వేసుకొని కడిగి పెట్టేసుకుంటాం. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, అంతే అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. నేను 24 డయామీటర్ యురేషియా వాక్ పెట్టుకున్నానండి. మన ఏఎంసీలో వాటర్లెస్ ఆయిల్లెస్ కుకింగ్ చాలా హెల్తీగా చేసుకోవచ్చు. నేను గానుగ నూనె వాడుతున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ పల్లి గానుగ నూనె వాడుతున్నాను. దాంట్లో కట్ చేసిన మనం వెల్లుల్లిపాయలు వేసుకొని నెక్స్ట్ దాంట్లో మెంతికూర వేసుకుంటామండి. సో అలా మెంతికూర చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మన ప్రాన్స్ తీసుకుంటాం. పచ్చి రొయ్యలు తీసుకొని ఆయిల్లో అలా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. చూడండి, మనకి బాటమ్కి కొంచెం కూడా స్టిక్ అవ్వట్లేదు. సో ఈ 24 డయామీటర్ యురేషియా వాక్లో మనం ఫ్రైస్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రైస్ చేసుకోవచ్చు, మనం బేకింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ కూడా వస్తుంది. అంటే న్యాచురల్గా మనకి రొయ్యల్లో వాటర్ వస్తుంది కాబట్టి సో అది కూడా పూర్తిగా అలా డ్రై అయిపోవాలి. వాటర్ కూడా పూర్తిగా డ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పసుపు కూడా వేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకుంటాం. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకుంటాం. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా చేయండి. ఈ బీరకాయ ఎండి రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ దీంట్లో ఉప్పు కారం వేసుకున్నానండి. వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 4-5 నిమిషాలు మనము వదిలేసేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, బీరకాయ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. సో మనకి కొంచెం ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మీరు ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోండి. అలా వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చి రొయ్యల కూర అద్భుతంగా ఉంటుంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఏఎంసీ ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ ఈటింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి. సో మీకు ప్రోడక్ట్ గురించి ఫ్రీ డెమాన్స్ట్రేషన్ కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ వచ్చేసి 8897194838. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.